కాదయ్యా, నా కుటుంబాన్ని మండించాలి, నా భర్తను మండించయ్యా, నా భార్యను మండించయ్యా, నా బిడ్డలను మండించయ్యా, నా కుటుంబాన్ని వెలిగించయ్యా. ఎన్నో జీవితాలు చీకటిలో పడిపోయినాయి, ఎన్నో జీవితాలు చల్లబడిపోయినాయి. అయ్యో, చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు, వెలిగించని స్థితిలోకి జారిపోకూడదు. ఈయన సొంత మాట నన్ను మండించు ప్రభువా. అశీనుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. నీ మండుతూనే ఉండాలి, నీ ఆరిపోకూడదు. నిత్యమో నీ బిడ్డలు అగ్నివలే మండును గాక, వారి హృదయాలు మండును గాక, నీ కొరకై మండును గాక. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మాత్రమే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగించండి అయ్యా. బాధల నుండి విడిపించండి, వ్యాధుల నుండి విడిపించండి, కన్నీరు తొడవండి, సంతోష మనశ్శాంతినివ్వండి. ఇదిగో ప్రభువా, బాధపడుతున్న వారికి మీరు తోడుగా ఉండి ఆదరించండి, హక్కును చేర్చుకోండి, భద్రపరచండి. ఏబులు హక్కును చేర్చుకున్నారు, ఆయన కన్నీరు చూశారు. ఇక్కడ కూడి ఉన్న కుటుంబాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల నుండి విడుదల ఇచ్చింది. వారి జీవితాల్లో గొప్ప మేలు, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము దయచేయండి. వారి గృహాల్లో ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి. ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ వారిపై దిగవచ్చునుగా, వారిలో ఉన్న సర్వరోగములో యేసు నామములో విడిసిపోవునుగా, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వారి కుటుంబాల్లో గొప్ప వెలుగు ప్రకాశించునుగాక, వారి జీవితాల్లో గొప్ప వెలుగు ప్రకాశించునుగాక.